వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమ్మ మండువా. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈరోజు తిరిగి టీడీపీ వైపు చూసే ప్రయత్నం చేస్తున్నారా అంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు కానీ తాజాగా కొన్ని బయటకు వస్తున్న లీకులు కానీ ఇదే అంశాన్ని చర్చకైతే తీసుకొస్తూ ఉన్నాయి. అయితే ఈ రోజున పూర్తి స్థాయిలో టీడీపీ నుంచి గెలిచి అదేవిధంగా టీడీపీకి వెన్నుపోటు పొడిచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడమే కాదు, అదేవిధంగా టీడీపీ అధినేత మొదలుకొని లోకేష్ మొదలుకొని ఆయన తల్లి అయిన భువనేశ్వర్ వరకు చాలా దారుణమైన విమర్శలు చేస్తూ వంశీ వార్తల్లోకి ఎక్కారు నిన్న మొన్నటి వరకు. అలాంటి వంశీ విషయంలో చాలా స్టబ్బోర్న్గా ఉంది టీడీపీ. వంశీ మీద పోటీగా యార్లగడ్డను కూడా ఈరోజు తెర మీదకి తీసుకొచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున వంశీ తిరిగి టీడీపీ వైపు చూస్తున్నారు అన్న ఒక ప్రచారం అయితే చాలా సాలిడ్గా జరుగుతోంది. అందుకు కారణాలు ఉన్నాయి. ఈరోజు చూసినట్లయితే అసలు వంశీ తిరిగి టీడీపీ వైపు చూసే ప్రయత్నం చేస్తే ఎంతవరకు ఆయనకి టీడీపీ నుంచి వెల్కమ్ చేసే అవకాశం ఉంటుంది. బట్ చాలా ఎవరినైనా శత్రువులైనా క్షమించే గుణం ఉన్న చంద్రబాబు నాయుడు నిజంగా వంశీ లాంటి వాళ్ళని తిరిగి పార్టీలోకి తీసుకునే ప్రయత్నం చేస్తే క్యాడర్ నుంచి ఎలాంటి స్పందన వచ్చే అవకాశం ఉంటుంది. వంశీ చుట్టూ కేవలం ఇది జరుగుతున్న ప్రచారమేనా? అసలు ఇలాంటి ప్రచారం ఈరోజు వంశీని వదిలిపెట్టి వేరొకరికి గన్నవరంలో జగన్మోహన్ టికెట్ ఇస్తారంటే అది కూడా ఒక పెద్ద అనుమానమే. అలాంటి సిచ్యువేషన్లో అసలు వంశీకి సంబంధించి ఇలాంటి వార్తలు హల్చల్ చేస్తున్నాయన్న చర్చ కూడా ఈ రోజున హాట్ టాపిక్ అవుతోంది. మరోవైపు చూస్తే గత కొన్ని రోజులుగా వంశీ పూర్తి స్థాయిలో సైలెంట్గా ఉంటాం, అది కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ లాంటి కొన్ని కీలక అంశాల్లో కూడా వంశీ ఎక్కడా మాట్లాడకపోవడం, ఇలాంటి అంశాలన్నీ కూడా ఈరోజు చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి. ఈ స్థాయిలో ఈ అంశం గురించి వంశీ చుట్టూ ఏదైతే రాజకీయాలు నడవడానికి టీడీపీ రాజకీయాలు ఒక పెద్ద కారణం కూడా ఉంది. ఆ కారణం కూడా మనం ఇప్పుడు లైవ్లో చర్చిద్దాం ఈ రోజున. సో మనం దానికంటే ముందుగా వంశీ రాజకీయ ప్రస్థానాన్ని కూడా ఒకసారి టచ్ చేసే ప్రయత్నం చేయాలి. మనం చాలాసార్లు చెప్పుకున్నట్టు వల్లభనేని వంశీ పరిటాల రవి అనుచరుడుగా ఆయన టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. టీడీపీలో సామాన్య కార్యకర్త అనే కంటే పరిటాల రవి అనుచరుడుగానే వంశీకి ఆ స్థాయిలో స్టార్టింగ్లో ఫోకస్ వచ్చింది. అలాంటి వంశీని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు 2009 ఎన్నికల్లో అయితే ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేశారు. ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఆ రోజున హరికృష్ణ అండ్ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళతోని అసోసియేషన్ కారణంగానే ఆయన సినిమాలకు ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించారు వల్లభనేని వంశీ కొన్ని సినిమాలకి ఇండస్ట్రీలో. సో ఈ క్రమంలోనే వంశీకి టికెట్ ఇవ్వడం వెనుక జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారనేది ఎవరు కాదనలేని వాస్తవం, చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వడం వెనుక. సో 2009 ఎన్నికల్లో ఆ రోజున చంద్రబాబు నాయుడు వంశీకి టికెట్ ఇచ్చారు, ఎంపీ టికెట్. బట్ లగడపాటి ఆ రోజు కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు, ఆంధ్ర ఆక్టోపస్గా పేరున్న లగడపాటి. ఆయన చేతిలో ఆ రోజు వల్లభనేని వంశీ ఓడిపోవడం జరిగింది 9 ఎన్నికల్లో. ఇక ఆ తర్వాత చూసినట్లయితే ప్రత్యేకించి 2014 ఎన్నికల కంటే ముందు కేసీఆర్ నాని ఆ రోజు ప్రజారాజ్యం నుంచి కేసీఆర్ ట్రావెల్స్ అధినేతగా పేరున్న కేసీఆర్ నాని టీడీపీలోకి రావడం జరిగింది. టీడీపీలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ నాని విజయవాడ టికెట్ బరిలో ఉంటూ వచ్చారు ఎంపీ రేస్లో. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ఆ రోజున వంశీని తన సొంత ఊరైన గన్నవరానికి పంపించారు. అప్పటికే గన్నవరం నుంచి రేస్లో దాసరి బాలవర్ధన్ రావు ఉన్నారు. అలాంటి బాలవర్ధన్ రావును ఆ రోజున చంద్రబాబు కన్విన్స్ చేసి మరీ వంశీని అక్కడ అభ్యర్థిగా నిలబెడతాం జరిగింది. ఈ క్రమంలోనే ఆ రోజున ప్రత్యేకించి 2014 ఎన్నికల్లో వంశీ గన్నవరం నుంచి అయితే ఎమ్మెల్యేగా గెలుచున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ వైపు నుంచి చూస్తే ఆ రోజు దుట్ట రామచంద్రరావు వైఎస్కి అనుంగు ఫాలోయర్ ఆయన క్లాస్మేట్ కూడా డాక్టర్ దుట్ట రామచంద్రరావు. స్థానికంగా కూడా ఒక గుడ్ లుక్స్లో ఉంటారు, ఆయన జనంలో ఉంటారనే పేరు. అలాంటి దుట్ట రామచంద్రరావుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఆ రోజున వైఎస్ఆర్సీపీ వైపు నుంచి పోటీ చేసిన దుట్ట రామచంద్రరావు వంశీ చేతిలో ఓడిపోయారు, దాదాపు 10,000 ఓట్ల లోపలే. ఇక ఆ పర్టికులర్లీ ఆ పీరియడ్ మొత్తము కూడా వంశీ ఎమ్మెల్యేగా గెలుచున్నారు గన్నవరం నుంచి, అదేవిధంగా పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. ఈ రెండు ఈక్వేషన్స్ తెర మీదకి వచ్చినప్పటికీ బట్ అనేక సార్లు స్వపక్షంలోనే విపక్షంగా వంశీ వ్యవహరిస్తూ వచ్చారు. పార్టీలో జిల్లా రాజకీయాల్లో వంశీ ఎప్పుడు కూడా ఫిట్ కాలేదని చెప్పుకోవాలి. ఇక్కడ మనం దేవినేని ఉమా మైలవరం నుంచి గెలిచి ఎమ్మెల్యేగానే కాదు, అటు అత్యంత కీలకమైన నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా చంద్రబాబు నాయుడు పదవిని ఇవ్వడం జరిగింది. ఇక వంశీ అనేక సార్లు ఓపెన్గా దేవినేని ఉమా మీద సెటైర్లు వేస్తూ కూడా వార్తలోకి ఎక్కారు. అనేక సార్లు పార్టీలో ఉన్న పరిస్థితులను కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తూ కూడా ఆయన మాట్లాడారు. అనేక విషయాల్ని పార్టీ బిహైండ్ ద స్క్రీన్ చర్చించాల్సిన విషయాలను కూడా ఎక్స్పోజ్ చేస్తూ కూడా ఎప్పుడు వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారారని అనుకోవాలి. ఇవన్నీ చేసినా వంశీని మాత్రం పార్టీ అధిష్టానం బేర్ చేస్తూనే వచ్చింది. ఇక ఒక దశలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర రూపంలో విజయవాడకు వచ్చిన సమయంలో విజయవాడ నడిబొడ్డున వంశీ జగన్మోహన్ రెడ్డిని ఆలింగనం చేసుకున్నారు. సో అప్పుడు కూడా వార్తల్లో నిలిచారు ఆయన. అయినా సరే వంశీకి టికెట్ ఉంటుందా ఉండదా అని ఒక చర్చ తెర మీదకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు మాత్రం వంశీ వైపే మొగ్గు చూపారు. సో అటు జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళతో ఉన్న అసోసియేషన్ కాదనలేక. సో ఆ తర్వాత రోజుల్లో ఇక 2019 ఎన్నికల్లో కూడా వంశీకే టికెట్ దక్కింది, గన్నవరం టికెట్. ఆయన గెలిచింది 2 సార్లు అయినా సాలిడ్గా తనకంటూ ఒక ఇమేజ్ అయితే తెచ్చుకోగలిగారు గన్నవరంలో. బట్ అప్పుడు చూసినట్లయితే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపు నుంచి యార్లగడ్డ వెంకట్రావు ఎన్ఆర్ఐగా ఉన్న యార్లగడ్డను తీసుకొచ్చి అక్కడ అభ్యర్థిగా నిలబెడతాం జరిగింది. దుట్టా ఫ్యామిలీని కూడా కన్విన్స్ చేసి మరి దుట్టా ఫ్యామిలీ మొత్తం కూడా ఏదైతే
ఏదైతే వంశీకి సపోర్ట్ చేసేలా యార్లగడ్డ వెంకట్రావుకి సపోర్ట్ చేసేలాగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కన్విన్స్ చేయగలిగారు. సో ఈ క్రమంలోనే ఆ రోజున వంశీ ఎవరైతే యార్లగడ్డ వెంకట్రావు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి యార్లగడ్డ చేతిలో ఆ రోజున దాదాపు ఒక 200-300 ఓట్ల లోపల కానీ ఆయన ఓడిపోవడం జరిగింది, అంటే ఒక 500 ఓట్ల లోపల కానీ. సో ఆ తర్వాత చూసినట్టు చాలా అంటే నేరోతో ఆ రోజు వంశీ బయటపడ్డారు. టీడీపీ అధికారానికి దూరమైంది, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే తన క్లోజ్ ఫ్రెండ్ అయిన, అప్పటికే మంత్రి ఉన్నారు కొడాలి నాని, ఎమ్మెల్యేగా గెలిచుండి గుడివాడ నుంచి, తన క్లోజ్ ఫ్రెండ్ అయిన కొడాలి నానితో కలిసి వంశీ వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీకి అనుబంధ సభ్యుడుగానే అసెంబ్లీలో కూడా కొనసాగుతూ వస్తున్నారు. ఇక ఆయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం ఒక ఎత్తు అయితే, అప్పటి నుంచి కొడాలి నాని కంటే ఎక్కువగా టీడీపీని టార్గెట్ చేస్తూ వచ్చారు. అటు పార్టీని, అటు చంద్రబాబు నాయుడుతో సహా లోకేష్ని, అంతవరకు కూడా వంశీ ఆగలేదని చెప్పుకోవాలి. అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేసే క్రమంలో అనేక సార్లు వంశీ చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ఎన్నోసార్లు తన స్థాయి మరిచి కూడా టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. తను వచ్చిన పార్టీ, తనకు టికెట్ ఇచ్చిన పార్టీ అన్న జ్ఞానం కూడా లేకుండా ఆయన ఎన్నోసార్లు విమర్శలు చేస్తూ వార్తల్లో కూడా ఎక్కున్నారు. ఇక అంతటితో ఆగలేదైనా భువనేశ్వర్ని ఉద్దేశించి ఆమె క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ ఆయన మాట్లాడిన మాటలు కానీ, వాటిని లీడ్ చేస్తూ ద్వారంపూడి లాంటి వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడిన తీరు కానీ చంద్రబాబు నాయుడు కన్నీళ్లకు కూడా కారణమైంది. తన 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఎమోషన్స్కి చోటివ్వని చంద్రబాబు నాయుడు మీడియా ముందుకు వచ్చి తన భార్యను వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడాన్ని విమర్శిస్తూ కూడా ఆయన మీడియా ముందే ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్నారు, వెక్కి వెక్కి ఏడ్చిన పరిస్థితి కూడా ఉంది. సో అలా వంశీ ఎప్పుడు కూడా టార్గెట్ అవుతూనే వచ్చారు, వార్తల్లో ఉంటూనే వచ్చారు. ఇక్కడ చూసినట్లయితే వంశీ వైసీపీలోకి వెళ్ళడం ఒక ఎత్తు అయితే, వైసీపీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ స్థానికంగా కూడా ఆయనకు ఒక సఫికేషన్ అయితే ఎదురైంది. ఎందుకంటే ఈయన ఎప్పుడు కూడా టీడీపీని టార్గెట్ చేసిన విధానం ఒక ఎత్తు అయితే, భువనేశ్వర్ లాంటి వాళ్ళని కూడా ఆయన మాట్లాడిన తీరు ఆయన వెంట నడిచిన టీడీపీ శ్రేణులు కూడా ఆ రోజు రుచించలేదు. అందుకే ఆయన వెంట నడిచొచ్చిన కొంతమంది టీడీపీ నుంచి వచ్చిన నేతలు కానీ, గ్రూప్స్ కానీ ఆయనకి యాంటీ అయ్యారు గన్నవరంలో. ఇక వేరే ఇటు చూసినట్లయితే ఎప్పుడైతే వంశీ పార్టీలోకి వచ్చినారో అప్పటి నుంచి కూడా యార్లగడ్డ వెంకట్రావు పూర్తి స్థాయిలో వంశీని వ్యతిరేకించారు. వంశీ కోసం నేను 2019 ఎన్నికల్లో యుద్ధం చేశాను, బట్ అలాంటి వంశీని తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ మా మీద ఇంప్లాంట్ చేశారంటూ కూడా ఆయన ఎన్నోసార్లు ఆవేదనగా మాట్లాడారు. ఇక దుట్టా లాంటి వాళ్ళు, యార్లగడ్డ లాంటి వాళ్ళు వెళ్ళి ఒకేసారి కేసులను కూడా ఎదుర్కొన్నారు, టీడీపీ హయాంలో పెట్టిన కేసులను కూడా. వాళ్ళిద్దరూ కలిసి వంశీకి టికెట్ ఇచ్చిన పరిస్థితుల్లో మేము ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు సహకరించమంటూ చెప్తూ వచ్చారు. బట్ ఎన్నిసార్లు యార్లగడ్డ జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం ట్రై చేసినా జగన్మోహన్ రెడ్డి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇటు చూసినట్లయితే వంశీ కూడా గన్నవరంలో గడప గడపకు లాంటి కార్యక్రమాలను ఆయన ఇనిషియేట్ చేయకపోయినా అనేక రకాల విమర్శలు వంశీ మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి కంటే ముందుగా కొడాలి నాని లాంటి వాళ్ళే వంశీకి టికెట్ అనౌన్స్ చేస్తూ వచ్చారు. సో ఈ పరిణామాలతో యార్లగడ్డ ఒక సఫికేషన్ అయితే ఫీల్ అయ్యారు. బట్ ఆయన ఏకంగా జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేస్తూ టీడీపీ జెండా కప్పుకోవడం జరిగింది. లోకేష్ పాదయాత్రలో భాగంగా ఆయన టీడీపీ ఇన్ఛార్జిగా గన్నవరం అభ్యర్థిగా కూడా అనౌన్స్ చేస్తున్నారు. ఇక పూర్తి స్థాయిలో యార్లగడ్డ పనిచేసుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో చాలా నేరోతో తను ఓడిపోయింది కాబట్టి ఈసారి టీడీపీ ఓట్ బ్యాంక్ తనతోనే ఉంటుందని కూడా ఆయన లెక్కలు కడుతున్నారు. ఈసారి వంశీ మీద ఉన్న వ్యతిరేకత కూడా తనకి యాడ్ ఆన్ ఎలిమెంట్ అవుతుందని కూడా యార్లగడ్డ ఈరోజు ధీమాతో ఉన్నారు. పార్టీ అధిష్టానం కూడా అదే ధీమాతో ఉంది. సో ఇదంతా ఒక ఎక్స్పోజర్ అయితే, మరోవైపు చూసినట్లయితే వంశీ ఇందాక నుంచి మనం చెప్పుకున్నట్లు అనేక రకాల సఫికేషన్ని మనం చెప్పుకున్న అటు దుట్టా ఫ్యామిలీ నుంచి, ఈవెన్ యార్లగడ్డ లాంటి వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోయిన దుట్టా ఫ్యామిలీ కానీ, ఆయన అల్లుడైన శివభారత్ రెడ్డి కానీ ఈరోజు వన్ సైడెడ్గా వంశీని ఆహ్వానించే పరిస్థితిలో లేరు. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు శివభారత్ రెడ్డి వర్సెస్ వంశీ అన్న పరిణామాలు కూడా చాలాసార్లు తెర మీదకి వచ్చాయి. స్థానికుడు కాదు అంటూ శివభారత్ రెడ్డిని వంశీ టార్గెట్ చేస్తే నువ్వు ఎక్కడైనా సరే తేల్చుకుందామంటూ శివభారత్ రెడ్డి లాంటి వాళ్ళు ఆయనకు సవాల్ విసిరిన పరిస్థితుంది. అలా అనేక సార్లు నెగోషియేట్ అవుతూ వస్తుంది ఈ వ్యవహారం. యార్లగడ్డ పార్టీ నుంచి వెళ్ళిపోయిన క్రమంలో కూడా దుట్టా రామచంద్రరావుని జగన్మోహన్ రెడ్డి పిలిపించుకున్నారు. మీరు ఎప్పుడు కూడా తొందరపడి డెసిషన్స్ తీసుకోవద్దంటూ ఆయనకి కీలకమైన పదవుల హామీ కూడా ఇచ్చారు. ఒక దశలో ఆయనకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు, వంశీని పార్లమెంటుకు పంపిస్తారనే లీకులు కూడా వచ్చాయి. సో ఈ కారణాలు ఈ ఈక్వేషన్స్ అన్నీ మనం పక్కన పెడితే, బట్ చాలా రోజులుగా వంశీ మాత్రం పూర్తి స్థాయిలో ఆ పార్టీలో సైలెంట్ అయ్యారు. గడప గడపకి కార్యక్రమాల్లో ఆయన ఎలాగూ ఇనిషియేట్ చేయలేదు. ఇక మిగతా జగనన్నకు చెబుదాం కార్యక్రమాలు మొదలుకొని ప్రజెంట్ సిచ్యువేషన్ వరకు ఎక్కడా వంశీ కాన్స్టిట్యున్సీలో అంత సీరియస్గా ఇష్యూస్ మీద ఫోకస్ పెట్టిన సందర్భాలు అయితే లేవు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేసేందుకు ముందు వరుసలో ఉంటూ వచ్చే వంశీ మాత్రం గత కొంతకాలంగా సైలెంట్ అవుతూ వచ్చారు. ఈవెన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి మెడికల్ యూనివర్సిటీ పేరు మారుస్తూ తీసుకున్న నిర్ణయం మీద కూడా దీన్ని రివోక్ చేయండి అంటూ వంశీ ఆయన రిక్వెస్ట్ చేశారు. ఇక చంద్రబాబు నాయుడు అరెస్ట్ మీద కూడా వంశీ ఎక్కడ స్పందించిన పరిస్థితి. దాదాపు 52 రోజులు చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి మద్దతుగానో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూనో వంశీ లాంటి వాళ్ళు ఎక్కడా కూడా కమెంట్ చేయలేదు. ఇంకా కొడాలి నాని లాంటి వాళ్ళు కమెంట్ చేశారు మీడియా ముందుకు వచ్చి. సో అప్పటి నుంచే వంశీ తీరైతే చర్చనీయాంశం అవుతూ వస్తుంది. ఎక్కడ కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన యాక్టివ్ లేని తీరు. ఇక యార్లగడ్డ పార్టీని విడిచి వెళ్ళిపోయిన తర్వాత
పూర్తి స్థాయిలో వంశీ ఇంకా డీలా పడ్డారనే చర్చ అయితే ఉంది. యార్లగడ్డ టీడీపీ అభ్యర్థిగా నుంచుంటే తన గెలుపు పట్ల సందేహంలో ఉన్నారు వంశీ అనే ప్రచారం కూడా జరిగింది. ఇక ఇలాంటి ఒక ప్రచారం పీక్స్లో జరుగుతూ ఉన్న సమయంలోనే ఈ రోజున మరొక ట్విస్ట్ తెర మీదకి వచ్చింది. అప్పట్లో 13 ఏళ్ల క్రితం సిపి ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్న రామాంజనేయులు, ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న ఎవరైతే రామాంజనేయులు ఉన్నారో అప్పట్లో ఆయన విజయవాడ సిపిగా ఉన్నారు 13 years బ్యాక్. అప్పుడు రామాంజనేయులతోని ఎవరికైతే వంశీకి చిన్న చిన్న నెగోషియేషన్ అయితే రావడం జరిగింది. అప్పుడు మీడియాకు కూడా ఎక్కారు వంశీ. మంజు భార్గవి అనే ఒక లేడీ కారణంగా ఆ రోజు ఆమెకు మద్దతుగా వంశీ మీడియాలో కూడా మాట్లాడారు. సిపి రామాంజనేయులు టార్గెట్గా వంశీ అనేక విమర్శలు కూడా చేయడం జరిగింది అప్పట్లో. సో అలాంటి మంజు భార్గవితో తర్వాత రోజుల్లో వంశీకి ఫ్రెండ్షిప్ ఉంది, సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయనే వార్తలు కూడా వచ్చాయి. చాలాసార్లు ఆ రోజున మంజు భార్గవికి సపోర్ట్, డాక్టర్ మంజు భార్గవి తన పేరు, ఆమెకు సపోర్ట్ చేసేలా వంశీ మాట్లాడిన తీరు కూడా చాలా రోజుల పాటు చర్చనీయాంశమైంది. ఇది ఒక హాట్ టాపిక్గా నడుస్తూ వచ్చింది ఈ అంశం. అలాంటి మంజు భార్గవి ఇటీవలే తన కొడుకు పెళ్లి గోవాలో చేయడం జరిగింది. బట్ ఆ పెళ్లికి కూడా అటు కొడాలి నానితో పాటు వంశీ కూడా హాజరై ఉన్నారు. అక్కడ డ్యాన్సులు వేస్తూ అక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళు మెహందీ ఫంక్షన్లో కూడా పాల్గొన్న తీరు కానీ, పెళ్లిలో భారత్లో పాల్గొన్న తీరు కానీ, ఆ వీడియోస్ కానీ అవన్నీ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి ఈరోజు సోషల్ మీడియాలో. మరోవైపు అలాంటి మంజు భార్గవిని ఒకవైపు వంశీకి కొడాలి నానికి సన్నిహితురాలైన ఆ ఫ్యామిలీ ఈరోజు చంద్రబాబు నాయుడుని కూడా కలిసి ఉన్నారు. చంద్రబాబు నాయుడుతో వాళ్ళు ఫోటోలు కూడా దిగున్నారు, ఆయన ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారు. సో ఈ క్రమంలోనే తన తరపున మంజు భార్గవి లాంటి వాళ్ళని చంద్రబాబు నాయుడు దగ్గరికి వంశీనే పంపించారు అన్న చర్చ అయితే జరుగుతోంది. ఇందులో వాస్తవం ఎంత, వాస్తవం ఉందా లేదా అసలు అన్నది మనం పక్కన పెట్టినట్లయితే, బట్ ఆ ప్రచారం మాత్రం హైలైట్ అవుతూ వస్తుంది. టీడీపీతో తిరిగి సన్నిహిత సంబంధాలనే వంశీ కోరుకుంటున్నారు అన్న ఒక చర్చ, ఒక ఫీలర్ కూడా బయటకు వస్తుంది. ఇక ఆయన సన్నిహితుల నుంచి అయితే మాత్రం ఇలాంటి చర్చ హైలైట్ అవుతోంది. గన్నవరంలోనే కాదు, కృష్ణా జిల్లా రాజకీయాల్లో కూడా. తనకి టికెట్ ఇస్తుందా టీడీపీ, ఇవ్వదా అనే అంశం పక్కన పెడితే, బట్ ఎన్నికల సమయం కాబట్టి టీడీపీ శ్రేణుల నుంచి కూడా, ఎందుకంటే స్థానికంగా కమ్మ సామాజిక వర్గం చాలా సీరియస్గా ఉంది, ఓట్ బ్యాంకును ప్రభావితం చేసే పరిస్థితుల్లో ఉంటుంది గన్నవరంలో. అందుకే ఈ రోజున కమ్మ సామాజిక వర్గ ఓట్ల విషయంలో ఆయన గుడ్ లుక్స్లో ఉండాలని ఒక ఫెయిలర్లోనే ఇలాంటి వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. కావాలనే ఒక మైండ్ గేమ్ను వంశీ తెర మీదకి తీసుకొస్తున్నారన్న ఇంకొక ప్రచారం కూడా ఉంది. బట్ మరోవైపు చూసినట్లయితే మాత్రం ఈ రోజున వంశీ తిరిగి టీడీపీని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్న చర్చ ఉంది. ఆయన చేయించుకున్న సర్వేల్లో కూడా టీడీపీ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వస్తున్న అంచనాలతోనే ఆయన తిరిగి టీడీపీ వైపు చూస్తున్నారన్న చర్చ కూడా ఈరోజు బయటకు వస్తూ ఉంది. బట్ టీడీపీ ఈరోజు ఆయన వస్తానంటే అంత ఈజీగా ఆయనకి రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చేసే పరిస్థితిలో లేదు. టీడీపీ క్యాడర్ కానీ, అటు చంద్రబాబు నాయుడు కానీ మిగతా విషయాలు ఎలాగున్నా భువనేశ్వర్ని హ్యూమిలేట్ చేసే విధంగా, ఆమె క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా ఆయన మాట్లాడిన తీరు మాత్రం ఈరోజు టీడీపీ నేతలు కానీ, టీడీపీ అగ్రనేతలు కానీ క్షమించే పరిస్థితిలో లేరు. ఈవెన్ లోకేష్ లాంటి వాళ్ళు గన్నవరం వేదికగా ఇదే అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. నా తల్లిని మాట్లాడిన వాళ్ళని ఎవరిని కూడా తాను వదిలిపెట్టినట్టు కూడా ఆయన ఒక వార్నింగ్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు మరి వంశీ లాంటి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం నిజంగా దాంట్లో సీరియస్నెస్ ఉందా, కేవలం ఎన్నికల స్టంట్గానే దీన్ని భావించాలనేది కూడా త్వరలోనే తేలిపోబోతుంది. కానీ ఈరోజు డాక్టర్ మంజు భార్గవి రూపంలో ఆమె చంద్రబాబుని కలిసిన తర్వాత మాత్రం సోషల్ మీడియాలో ఈ చర్చ అయితే మాత్రం చాలా సీరియస్గా జరుగుతోంది. టీడీపీ వైపు వంశీ తిరిగి చూస్తున్నారు అనేది. మరి చంద్రబాబు నిజంగా ఇలాంటి పరిస్థితి వచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి వంశీ విషయంలో ఎలాంటి ఆలోచన చేయబోతారు? అండ్ దెన్ చంద్రబాబు నాయుడు వంశీ వస్తానంటే ఆయనకి ఎంతవరకు కూడా అసలు ఈ చర్చకి తావిస్తారా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ అనేది మనం చూడాలి. ఓవరాల్గా ఇలాంటి ప్రచారంతో ఈ రోజున మరోసారి వల్లభనేని వంశీ టాక్ ఆఫ్ ది కృష్ణా జిల్లా పాలిటిక్స్గా మారేరడంలో కూడా ఆశ్చర్యం లేదు.